గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ గేమింగ్. సో ఇప్పుడు మనమైతే ఫిస్ట్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేనైతే. మళ్ళీ తిక్కలో మ్యాప్ వచ్చింది. ఏదో అర్థమే కాదు ఈ తిక్కలో మ్యాప్ ఏం చేయాలా. మీరు కూడా ఇచ్చింటే ఏం పోయిందో జరిగిన. సో ఎనీవే ఇక్కడైతే దిగుదాం. ఇక్కడ ఎవరైనా దొరికారు కాబట్టి నేనైతే ఇక్కడ మనం సేఫ్ ఉంటాం కాబట్టి నేనైతే ఇక్కడైతే దిగుతున్నా. మళ్ళా మన ర్యాంక్ ఎత్తిపోతుంది. అందుకని మళ్ళీ ఎట్లా గండు కదా లేకపోతే దిగుతాను దర్ర వచ్చింది గన్ను. అరే మళ్ళీ గన్ను వచ్చింది. గన్ బుల్లెట్స్ అయినా ఉన్నాయి ఏం కాదు. ఇప్పుడు మనకి మధ్యలో ఏమైనా గన్ అయితే దొరికింది అనుకో, విచిత్రమైన గన్ మనం ఛాలెంజ్ చేయని గన్ దొరికితే, అంటే ఛాలెంజ్ చేయని గన్ అంటే ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఏడబ్ల్యూఎం దొరికితే ఏడబ్ల్యూఎం కోసం వెతుకుదాం. ఒకవేళ ఏడబ్ల్యూఎం దొరికింది అనుకో ఏం చేద్దాం దాంట్లో ఛాలెంజ్ అక్కడ వరకు కట్ చేసేసి నేను దొరుకుతాను వీడియో అంటేసి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ గేమింగ్ అని చెప్పేసి ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ చేసాం. యాక్చువల్గా నేనైతే ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ చేద్దామని అనుకున్నా. అందుకని నేను మాట బుల్లెట్స్ అయితే ఎలా పెట్టాను మళ్ళీ దొరకని నేను, ఎందుకంటే అది రేర్ కాబట్టి ఎక్కడ దొరకదు. ఈ మ్యాప్లో దొరుకుతుందో లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ MP40 ఉంది. ఎక్కినా MP40 అర్థం మళ్ళీ అబ్బా 2 సార్లు వచ్చింది పికాచు. ఇప్పుడు ఏమి తిద్దాము, ఎక్కడ గైస్ ఎవడు కుడతాడు గైస్ మొక్కలు. ఈ మధ్యలో ఒకటి నాకు పెంట ప్రపంచం. అరే ఇక్కడ సరిపోతుంది అక్కడ కనపరుస్తాం గైస్, క్లియర్గా కనపడతాం. గైస్ చూస్తున్నట్టు ఇల్లు లోపల అయితే కళ్యాణం అన్నాడు. ఇదొకటి మధ్యలో నాకు అయితే గన్ను వచ్చింది. ఆయన గన్ను వచ్చినా కానీ మనమైతే గన్నుతో అయితే కొట్టాం. ఇంతకన్నా మంచిది తీద్దాం గన్ను. ఇప్పుడు రావాలి వాడికి. ఇక్కడ రా నాకు చూసాము. ఎక్కడ పోయినావరాను, ఎక్కడ వెళ్ళావు బాబు? అబ్బా నేను ఇందాకనే కదా నేను ఇక్కడ చూసింది. అప్పుడు ఎక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యావురా? అవ్వా అన్నవ్వా నేను ఎక్కడ ఉంటే ఎక్కడ కాల్చావరా? అది ఓయమ్మా ఏందిరా ఇంత తెలివి లేదారా? బియ్యారు అవుతారు. ఇంత తెలివి లేకుండా ఇద్దరు ఆడేది మీరు. ఏదొకటి మధ్యలో నాకు గన్నులు వస్తానే ఉంటాయి. ఏందిరా ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు. ఇది కూడా ఇంకా మరి ఏందిరా మీరు మనిషి ముందర ఉంటే వెనకాల సర్వయ్య పోనీ వెనకాల ఎన్ని ఉన్నాడా అది లేదు. ఏందో బా ఇదే ఏమనుకుంటారా మీరు నైనా? ఇప్పుడు ఎక్కడ వెళ్తాడు, ఏడ తోలుతాడు, ఎవడొకడు తోలుతాడు, యా పిచ్చిరా కొడుకు తోలుతాడు, ఎవడు తెలుసు. అబ్బా ఇదేమన్నామా ఏడబ్ల్యూఎం దొరుకుతుందా దొరకదా, లేకపోతే ఈ ఫిస్ట్ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తాము. ఏంట్రా ఇది ఒరే ఏంట్రా రే ఏంట్రా రే ఏడరా ఏడబ్ల్యూఎం దొరుకురా దొరకలేదే ఏడవెళ్ళే. ఇక్కడ మనకు ఇప్పుడు దుంకి మెల్లిగా అక్కడికి వెళ్ళి ఎత్తుకుదాం. ఎవడో కాలుస్తున్నాడు, వాడు మనం చూసుకోలేదు. ఎర్రి కుప్పలు నెట్టినారు ఇక్కడ అందరూ. నాకు మంచి వాళ్ళు దొరికినారు. ఇది విన్ రాంగో హిట్ ఫ్లాప్ తెలియదు. అండ్ ఆల్సో గైస్ ఎవరు కామెంట్ చేయడం లేదు, ప్లీజ్ కామెంట్ చేయండి, దండం పెడతాం మీకు. ఈడ ఎర్రాయుడు లేస్తే కొట్టలేనట్టున్నాడు గైస్ ఈరోడు. అందుకని ఇక్కడ కూర్చున్నా. ఏం భయపడాలా వాడికి భయపడాలా? మనం భయపడం, వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. అది కూడా భయంతోనే వెళ్ళిపోతాం. చూడండి వాడు చూసుకోలే, కరెక్ట్ టైంలోకి దింపిపోదాం. ఈ వాటర్లో ఎంతసేపు ఇట్లా స్విమ్మింగ్ చేయాలో ఏమో అర్థం కాలంలే.
ఒరే తొందరగా రీచ్ గారు నేను మెల్లగా పోతున్నాడు గైస్ ఇది. ఇది ఒక పిచ్చుకచ్చు మధ్యలో నాకు ఏందో ఇది ఎక్కడ ఎడ ఎనిమిస్ అర్థం కావడం లేవు. ఇటు పికరా లాంగ్ రేంజ్ ఏ గమ్ముండు మన ఇటు పికరా లాంగ్ రేంజ్ ఒక గన్నులు ఎవరి దగ్గర ఉన్నాయా? మనం అయిపోయి గైస్ ఎవరు ఉన్నట్టున్నారు ఇక్కడ. మనకి దీంతో వెండింగ్ మిషన్లు ఉండదు ఏడబ్ల్యూ, దాని బుల్లెట్స్ ఉన్నాయి. ఏందో ఇంకా విచిత్రం. నాకు మధ్యలో పికచ్చు దిగడం బాత్రూమ్లో దిగినాం. ఏడారా నాయనా ఒక్కరన్నా కనపరాలండే, ఎవరైనా కనపడండి వితౌట్ గన్స్ కనపడండి, ఇంకా దండాలు పెడతాం. ఏ ప్రభు ఆనందాక అరే ఏడన్నారా రే. ఇలా క్యాంపింగ్ చేద్దాం. క్యాంపింగ్ వేసేటప్పుడు అది వస్తుంది. ఎక్కడో ఫుట్ స్టెప్స్ వినబడుతున్నాయి, ఎక్కడో వినబడుతున్నాయి. ఏడను ఆడదాం కావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ నుంచి వినిపిస్తుంది నాకు. ఏ పాపా వెనకాల తీసుకో పాపా. ఏంది ఇది? అరే ఏంట్రా ఇది? ఇప్పుడు చూసుకుంది అమ్మ. పాపతో కొంచెం ఆడుకున్నాం. ఎయ్ అరే లాంగ్ రేంజ్ కానీ ఎస్విడి తీసుకుంది. పాపా ఎస్విడిని అర్థం కావట్లేదు. హెడ్ కొట్టి కూడా అయింది. వావ్ వావ్ వావ్. అప్పటి నుంచి ఒక్క బుల్లెట్ తగలే. అట్లుంటుంది మనతో. అంతే గట్లా ఉంటుంది మనతోని. ఇక్కడ మనకు గన్స్ లేకపోయినా కానీ హెడ్ కొడతాం. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ నూబు గల్లు కాబట్టి ఇది గన్స్తో చచ్చిపోతాం. వస్తానే ఏంటి ఇంకా డౌట్ లేదు గైస్. ఏదైనా అంటే ఇయర్ డ్రాప్స్ పడినాయా పడలేదు అర్థం కావట్లే. ఒకవేళ పడితే చూసుకున్నాం ఇప్పుడు కదా. అప్పుడు అరే ఏ డ్రాప్స్ పడలేదురా. ఇంకా పడితే మంచిది. ఫైనల్ ఫైట్ అంటారా? రే గన్న దొరకలే. ఇంకా ఏడబ్లేము దొరికితే ఇంకా ఫిస్ట్ ఛాలెంజ్ అని పెట్టేస్తారు తమ్నేల్లో. రెండిట్లో ఏదో చూస్ చేసుకో గేమ్ గరీనా. అరే గైస్ ఇక్కడైతే మనకు జోన్ వస్తుంది. మ్యాప్లో చూసుకోవచ్చు. ఏమో ట్రై చేద్దాం. గన్ కోసం ట్రై చేయాలి. ఇది ఇలాంటి ఛాలెంజెస్ అంటే మనకు అలవాట్లేదు. ట్రై చేస్తాను అందుకనే. గన్ను దొరికితే మంచిది, లేకపోతే అయిపోయి. వచ్చిన దగ్గరికి వచ్చినాం మళ్ళీ. జోన్ వస్తుంది రా. పారా తొందర పారా. ఇక్కడే గైస్ మనం ఆ మహానుభావురాలని చూసినాం. ఇక్కడ మనకు చాలా బాగా గుర్తు ఉంది. అరే నా దగ్గర ఒక డ్రాప్ వేసావు. అబ్బా 100 ఏళ్ళు ఉన్నాయి గరీనా బాబాయ్కి. వేసేసాడు మన కోసం డ్రాపు. ఇంకా మనము ఒరుకుడు. అర్రే కింద పడతామేమో అనుకున్నాం, కానీ ఇది లోతుకి ఏం లేదు. అరే మన దగ్గర వేసాడు గరీనా బాబాయ్. దగ్గర కాదు గైస్, చాలా దూరం వేశారు. ఇప్పుడు మీకు ఇంత చూసే ఓపిక లేదు కాబట్టి నేనైతే స్పీడ్ మోషన్లో పెడుతున్నాను. సో గైస్ మనమైతే ఫైనల్లీ ఎయిర్ డ్రాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఫైనల్ ఫైట్ అని వచ్చింది. ఏంట్రా ఇది? ఈడ కూడా గ్రోజా దొరికిందిరా. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో గైస్
దీంట్లో కూడా లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవడైనా ఎనిమిది కనిపిస్తే మనం అయిపోయిందా గైస్? మ్యాప్లో చూడండి, రెడ్గా ఎనిమిది ఉన్నాడని కనిపిస్తుంది. అరే అరే డ్యామేజ్ డ్యామేజ్, కిదర్ కిదర్, హే ప్రభు, ఏ శాంటోనియో రారా చూసుకున్నాం. అరే పైన పడుతుంది కదా గృహాలు ఊస్తూ ఊరికే. అన్నా, వాట్ ఏ ప్లాన్ బ్రో? ఓహో, ఇట్స్ నాట్ ఎ ప్లాన్, he just ignored me. Why bro you are ignored me? ఆహా, కొట్టనికి వచ్చాడు. దా చూసుకున్నాం, దా దగ్గర రా, నేను దగ్గర రమ్మంటావా? మా గైస్ మన వెస్ట్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు క్లియర్, రా చూసుకున్నాం. అరే గైస్ దగ్గర లాంగ్ రేంజ్ కదండి, చంపుతారండి. రే ఒరే, అరే దాన్ని వదిలేరా రే. అయిపా ఈ ఛాలెంజ్ కూడా खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.